బస్సు ఆగిపోయింది. బస్సు ఇదిగోండి, అచ్చంపేట సెంటర్లో వాటర్కి బస్సు ఆగిపోయింది. వాటర్ ఫ్లోటింగ్ అట్లా ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ వర్షంలోనే నుంచొని ఉన్నాను. నీళ్ళల్లో నుంచొని వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఇల్లు ఒకటి కూడా మునిగిపోయింది. ఇంట్లోకి వాటర్ వెళ్ళినాయి చూడండి. ఇక్కడ ట్రాక్టర్ చూడండి, ట్రాక్టర్కి ఎట్లా వాటర్ మునిగినాయో. వర్షం పెద్దదవుతుంది. ఇక ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి. ఇదిగోండి, ఇక్కడ వాటర్ వచ్చేసి చూడండి లోపల ఇళ్ళలోకి వెళ్ళినాయి. ఇదిగోండి ఇల్లు, ఇదిగోండి ఇల్లు ఇంట్లోకి లోపలికి వచ్చేసినాయి. ఇది చిల్లర కొట్టు. గ్యాస్ బండ్లో మొత్తం వాటర్ వచ్చేసినాయి ఇళ్ళలోకి. చూడండి, సరుకులు మొత్తం బయట పెట్టేస్తారు. ఇదిగో ఇంట్లోకి వచ్చేప్పటికి ఇంట్లో కూడా వాటర్ ఉన్నాయండి మొత్తం. అచ్చంపేటలో ఓకేనా? చికెన్ కొట్టండి. ఇది అచ్చంపేట సెంటర్లో చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయో చూడండి. మొత్తం షాపుల్లోకి వెళ్ళిపోయినాయి వాటర్. చికెన్ కొట్టిది పైకి ఎక్కుతున్నాడు బాబాయ్. చూడండి వాటర్ ఎట్లా వచ్చేసినాయి లోపల షాపుల్లోకి వచ్చేసినాయి. చికెన్ షాప్ అండి ఇది. వర్షం వచ్చినప్పుడల్లా ఇలానే ఉంటుందన్నా మీకు? సేమ్ ఇదే పరిస్థితి. ఇది మున్సిపాలిటీ నుంచి చేపిస్తారా లేకపోతే గవర్నమెంట్ చేయాలండి మీకు? ఈ రోడ్డు క్లీన్ వాటర్ పోవాలంటే మున్సిపాలిటీ నుంచా లేకపోతే మున్సిపాలిటీ అదిగో వాటర్ చూడండి. అదిగో అటు నుంచి లారీలు రోడ్డు మీద లారీలు వెళ్తున్నాయి. కోళ్ళు కూడా ఉన్నాయి అంతా ఇక్కడ లోపల. ఇదిగో వాటర్ వచ్చేస్తున్నాయి లోపలికి. ఇదిగో కోళ్ళు ఉన్నాయండి. కోళ్ళు కూడా వచ్చేసినాయి లోపలికి. కోళ్ళు కూడా తడిసిపోతున్నాయి. వాటర్ ఆగమాగం అయిపోతుంది. వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉందని చెప్తున్న పరిస్థితి ఇక్కడ. మున్సిపాలిటీ వాటర్ వల్ల ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది. మున్సిపాలిటీ కాలువలు తీయక కోడెకలు ఉండిపోయి ఇలా అయిపోతుంది వీళ్ళకి. చూడండి వాటర్ ఎలా ఉన్నాయో చూడండి, ఎలా నడుస్తున్నారు. అది వాటర్లో జనం కూడా చూడండి. ఇళ్లలోకి జనం రోడ్ల మీద. ఈ పరిస్థితిని కొంచెం దయచేసి అందరూ పట్టించుకొని కొంచెం క్లీన్ చేయవలసిందిగా కోరుతున్నాను.